అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం రోల్ ప్లే చేస్తున్నాము 1000 డేస్ పైన. ఇందులో ఉన్నటువంటి సంభాషణలు కానీ ఇవన్నీ కూడా కొంచెం మార్పుతో చేయాలనుకుంటున్నాము. ఏదైనా లోపాలు ఉన్నప్పుడు చెప్పచ్చు, కంప్లీట్ లేదు. ఎవరిని ఉద్దేశించో ఏదో రకంగా చేయడం కాదు. ఓన్లీ రోల్ ప్లే అంటే మనం ఏ విధంగా మనము దీంట్లోకి వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి గృహ సందర్శన ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా వాళ్ళు మోటివేషన్ చేస్తాము, వాళ్ళ అత్తను కానీ భర్తను కానీ మన ఆశాన్ని ఏ విధంగా అక్కడ ఏదైనా విన్నప్పుడు ఆ ఆశాన్ని కూడా మనకు సపోర్ట్గా తీసుకురావడం. ఇక్కడ కూడా ఇట్లా అన్నప్పుడు సూపర్వైజర్గా మనకు పర్యవేక్షణలో ఉన్నటువంటి సూపర్వైజర్ గారు కూడా మనం చెప్పి నిన్నప్పుడు ఎట్లా విజిట్ వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళి అక్కడ గృహ సందర్శనలో భాగంగా ఆ సూచనలు సూచనలు అన్ని కూడా సలహాలు ఇవ్వడానికి ఈ యొక్క రోల్ ప్లే చేస్తున్నాము. ఇప్పుడు ఎవరింట్లో మహేశ్వరి అమ్మా, నేను మా అంగన్వాడీ టీచర్ని, తలుపు కొంచెం తీయమ్మా. ఏమ్మా? బాగున్నానమ్మా. ఎందుకు వాకింగ్ వేసుకునేసిన గాలి రావాలి కదా, ఎందుకు కోతులు వస్తాయా? కిటికీలన్నీ బాగా చూడండి, కిటికీలు వెళ్తురు, గాలి వెళ్తురు బాగా రావాలమ్మా. కిటికీలు బాగా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు గర్భవతి కదా, ఇప్పుడు మొన్నే నమోదు చేసుకొని వచ్చావు. మొదటి గర్భము కదా నీకు, మొదటి గర్భము మేలు అయిపోయావు. సబ్ సెంటర్లు అన్ని టెస్టులు నీకు చేశారు. చేసిన తర్వాత అన్ని నీ హైట్ కొంచెం తక్కువ ఉందమ్మా, ఎందుకంటే 148 సెంటీమీటర్లు పైన లోపల ఉందనుకో. పొట్టి మనకు వచ్చి గర్భవతి 148 సెంటీమీటర్లు ఉండాలి, అందుకంటే అందంగా కూడా ఉండొచ్చు. బరువు కూడా చాలా తక్కువ ఉన్నావు, 32 కేజీలు ఉన్నావు. అదే నీ కార్డులో నేను ఆల్రెడీ మనం నమోదు చేసినప్పుడు చూశాను కదా, అందులో చూస్తున్నానమ్మా. హెచ్పి కూడా చాలా తక్కువ ఉందమ్మా, 8.9 ఉంది నీకు హెచ్పి కూడా. సరే, నేను నిలబడుతున్నట్టు కాదు కానీ కొంచెం కూర్చొని మాట్లాడుతున్నామా. నేనైతే నిలబడుకుంటాను, నీవేమో సుస్తుపడిపోతుంది, నీళ్ళని తాగేస్తామా. ఏమ్మా ఎలా అన్నం తినలేదు ఇంకా నువ్వు? అయ్యో అట్లంటే కాదులేమో, కూర్చో. నేను కూర్చో, ఇప్పుడు నువ్వు కూర్చొని నిలబడుకుంటాను. ఈ కార్లో అన్ని బాగానే ఉన్నాయి, కూర్చుంటాలేమ్మా. కూర్చుంటాను. ఇప్పుడు గర్భవతి ఇప్పుడు 3 నెలలు పూర్తి అయిపోయింది, కానీ నువ్వు ముందుగానే చూసుకోవాలి. మామూలుగా 16 వారాలు అంటే కూడా 4 నెలల నుంచి కూడా కొంతమంది 2 నెలలు కూడా కొంతమంది చూసుకుంటారు. కానీ నువ్వు ఇప్పుడు 3 నెలలు పడింది, బాగానే ఉంది. ఫస్ట్ గర్భము కొద్దిగా హైట్ తక్కువే ఉండవు, బరువు కూడా కొంచెం తక్కువే ఉండవు. గర్భవతి నీకు కూడా చాలా కరెక్టమ్మా. హెచ్పి లెవెల్స్ అంటే రక్తము మనకు ఉన్నటువంటి దానికంటే చాలా తక్కువ ఉంది గర్భవతి. సర్లే ఉన్నా కానీ మనం పికప్ చేసుకుందాము. ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటమ్మా, ఇప్పుడు మన 40,000 చెకప్ చేసుకున్నాము, అన్నీ చూసుకున్నాము, మన అంగన్వాడీ కేంద్రం రాసుకున్నాము. ఇప్పుడు గృహ దర్శనం మేము రావాలి, గర్భవతులకి ప్రతి బాలికలకి గర్భవతులకి వచ్చి మేము కేర్ తీసుకోవాలి. డెలివరీ అయ్యేంత వరకు కూడా గర్భం దాల్చినటువంటి అప్పటి నుంచి డెలివరీ బట్టి 2 సంవత్సరాల అయిన వరకు మేము చాలా కేర్ తీసుకోవాలి. 1000 డేస్ గోల్డెన్ డేస్ అంటారు వాటిని, బంగారం లాగా. అది మనకు విలువ బంగారానికి ఫీల్ ఇస్తామో అట్లా గర్భవతి 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత వరకు కూడా గోల్డెన్ డేస్ ఉంటాం. సరే, ఇప్పుడు ఏం లేదు మా గర్భవతి మన అంగన్వాడీ కేంద్రం మొన్నే మీకు చెప్పాం, ప్రతి నెల ఐటీ బిల్లు తీస్తామని, తర్వాత వచ్చి మంచి పోషకాహారం తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రంలో మనం టీహెచ్ఆర్ అనేది ఇస్తున్నాం. మీకు తెలుసు, టేక్ హోమ్ రేషన్. ఇన్ని రోజులు అయితే ముందు మనము అన్నం చేస్తామన్నాము, తింటాము, ఉప్పుడు తింటాము, ఉప్పుడు లేకుండా క్యారెట్ కూడా ఎత్తుకోపోతాం. ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోవడం లే. జూలై నుంచి కూడా చాలా పకడ్బందీగా అందరూ చాలా రాష్ట్రం అంతా చాలా అందరూ మాకు ఇట్లా సర్ది అయిపోతుందను పనికి వచ్చేలోపల. అందువల్ల అందరూ ఒపీనియన్ మేరకే ప్రభుత్వము టేక్ హోమ్ రేషన్ చేయమని చెప్పింది. మా 3 కేజీ బియ్యము మళ్ళీ తెలుసు కదా, 25 అంటే 2 సార్లు రావాలా. నీ ఫోటో కూడా క్యాప్చర్ తీసుకున్నాం కదా మొన్న. ఏం తీసుకున్నామా? అదేమ్మా, మనకు ఇప్పుడు ఈరోజు కూడా ఎఫ్ఆర్ఎస్ పేస్ తీసుకోవాలని చెప్పాను కదా, అక్కడ 2 సార్లు ఇస్తాం. అవన్నీ చేద్దాం, అది నువ్వు తినాలి రోజు దాని గురించి. తర్వాత ముఖ్యంగా దీంతో పాటు
నువ్వేం చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత. మెయిన్ రోజు స్నానం చేయాలి. నీళ్ళు ఎందుకు స్నానం చేయాలి? చెమట వాసన మన దగ్గర ఉండకూడదు. మనం శుభ్రంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల అంటు రోగాలు రావు. అర్థమవుతుందా? రోగాలు అనేవి మన దరి చేరవు. మనము గర్భవతులు చాలామంది శ్వాస పోయేటప్పుడు కోసేసి ఉంచేస్తాము, కడుక్కోరు. అర్థమవుతుందా? శుభ్రంగా మనము కడుక్కోవాలి. చన్నీళ్ళతో ఆ భాగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అర్థమవుతుందా? స్నానం రోజు చేయాలి. మంచి ఎండాకాలం కదమ్మా, చూడ అట్లా నైట్ అట్లా పుట్టి నైట్ కడుపు నైట్ అక్కడ వేసుకోకూడదు. బాగా లూజ్గా కాటన్ నైటీ కానీ కాటన్ చీరలు లేకపోతే కూడా తెచ్చి చీర పుట్టు ఎండాకాలం అంతా వేసుకుంటే మంచిది. ఎందుకంటే మన బాడీని ముందుగా ఎండకి గర్భవతి మంచిది. సిల్క్ వెళ్ళాలి వేసుకుంటే బాగా నసనసనసనసంగా ఉన్నంత సరసరా ఉంటుందమ్మా. అందుకని సరేలేమ్మా చెప్తా నేను కూడా. సరే మీ ఇంటి అయినా వాళ్ళంతా ఆడిపోయినారు, సేపు నీతోనే మాట్లాడుకున్నాడు. మీ అంతా ఆడిపోయాడు. మీ భర్తమ్మా అవునా? వస్తా ఉన్నాడు ఇప్పుడుగా. రండి రండి. ఏం రామన్నా బాగున్నారా? కూర్చోండి. ఏకా జాంతక్క బాగున్నావుగా? కొత్తగా గర్భం మీ కోడలు గర్భం ఇంకా ఏం స్వీట్ కూడా వేయలేదు. అంగన్వాడీ రాపించిననుకో ఏం మగబిడ్డ పుడుతుంది అని అందరూ అంటున్నారు. ఆడబిడ్డలని 50 బిడ్డ కూడా ఒకటేక మనం అట్లా మగబిడ్డ ఆడబిడ్డ అని తేడాలో లింగ వచ్చి చూపించకూడదు. ఎవరైనా 10 నెలలు మోయించిందే దేవుడికి కావాల్సింది. అందుకే చెప్తాడు మగబిడ్డ ఆ మాట చెప్పకూడదు. ఎవరు ముగ్గురు సమానమే మనకి. అర్థమవుతుంది. సరేకా ఇప్పుడు జాతక్క వాళ్ళ అత్తగారు నువ్వా రామన్న వాళ్ళ పడుతున్నా? సరే రామన్న కూర్చో. నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు గృహ సందర్శనకి ఇంతసేపు మాట్లాడేసినాను. అప్పుడు మీరు ఆమెకి ఇప్పుడు నేను అంగన్వాడీ కేంద్రం నమోదు చేసుకుని చెప్పినాను. తర్వాత వచ్చి